2026 ఏడాదికి సంబంధించి సింగపూర్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారతదేశపు మొట్టమొదటి పురుషుల డబుల్స్ జంట ఏది? బ్యాడ్మింటన్కు సంబంధించిన టోర్నమెంట్ ఇది, సింగపూర్ ఓపెన్ టైటిల్ అనేది. సో దీన్ని గెలుచుకున్న మొదటి పురుషుల డబుల్స్ జంట ఎవరంటే సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. వీరిద్దరు కలిసి సింగపూర్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్నారు. ఓకేనా, ఈ విధంగా భారతదేశం తరపున ఈ టైటిల్ని గెలుచుకున్న తొలి డబుల్స్ జంటగా నిలిచింది సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి యొక్క జంట అనేది. ఇప్పటివరకు భారతదేశం నుంచి ఈ సింగపూర్ ఓపెన్ టైటిల్ను ఎవరు కూడా గెలుచుకోలేదు. పురుషుల డబుల్స్ జంటలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తొలిసారి గెలుచుకోవడం జరిగింది సింగపూర్ ఓపెన్ టైటిల్ను. ఈ సింగపూర్ ఓపెన్ టైటిల్ అనేది ఏ క్రీడకు సంబంధించింది అని అడిగినట్లయితే బ్యాడ్మింటన్ అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 జూన్ 1వ తేదీన నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ఖేత్ బచావో అభియాన్ ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది? సో 2026 జూన్ 1 నుంచి 1 మంత్ పాటుగా మనకు ఖేత్ బచావో అభియాన్ అనేది ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఖేత్ బచావో అభియాన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? జూన్ 1న స్టార్ట్ చేయడం జరిగింది. 1 మంత్ పాటు అయితే కొనసాగింది ఖేత్ బచావో అభియాన్ అనే ప్రోగ్రామ్ అనేది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 నాడు ఉత్తరప్రదేశ్లోని ఏ చిత్తడి నేల భారతదేశపు 100వ రామ్సర్ సైట్గా అవతరించింది? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జూన్ 5వ తేదీన నిర్వహిస్తుంటారు. ఈ జూన్ 5వ తేదీన భారతదేశంలో 100వ రామ్సర్ సైట్ను అనౌన్స్ చేయడం జరిగింది. దేన్ని అంటే జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం. జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం అనేది 100వ రామ్సర్ సైట్గా అవతరించింది భారతదేశంలో. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉంది. ఇంపార్టెంట్, అనేక రకాల వలస మరియు స్థానిక జాతులకు ఆశ్రయం అనమాట జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం అనేది. ఇది 100వ రామ్సర్ సైట్గా నిలిచింది భారతదేశంలో. ఓకేనా, జూన్లో అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 2026 జూన్ 3న కర్ణాటకకు 18వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో పక్క రాష్ట్రమైన కర్ణాటకకు 18వ ముఖ్యమంత్రిగా జూన్ 3వ తేదీన ఎవరు ప్రమాణ స్వీకారం చేశారని అడుగుతున్నారు. ఇంపార్టెంట్, డికే శివకుమార్. డికే శివకుమార్ గారు కర్ణాటక రాష్ట్రానికి 18వ ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంతకుముందు ఎవరు ఉండేవారంటే సిద్ధరామయ్య గారు ఉండేవారు. సో సిద్ధరామయ్య మనకు 2.5 సంవత్సరాలు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆ తర్వాత డికే శివకుమార్కి అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి పదవిని. ఓకేనా, 18వ ముఖ్యమంత్రి డికే శివకుమార్ కర్ణాటక స్టేట్కు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జూన్ 2, 2026న డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం ద్వారా ఏ స్వదేశీ గగనతల భూతల క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది? ఇంపార్టెంట్, డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం కలిసి ఒక క్షిపణిని అయితే విజయవంతంగా పరీక్షించారు. దాని పేరు ఏంటంటే రుద్ర M2. రుద్ర M2 అనే క్షిపణిని డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం సక్సెస్ఫుల్గా మనకైతే పరీక్షించడం జరిగింది. ఓకేనా, జూన్ 2న రుద్ర M2 అనే క్షిపణిని పరీక్షించారు. సక్సెస్ఫుల్ అయింది ఇది. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEకి కొత్త చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు కొత్త చైర్పర్సన్గా లోకండే ప్రశాంత్ శ్రీరామ్ గారు. లోకండే ప్రశాంత్ సీతారాం గారు. ఎవరు? లోకండే ప్రశాంత్ సీతారాం గారు CBSEకి కొత్త చైర్పర్సన్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. తాజాగా జూన్ మంత్లో CBSEకి కొత్త చైర్పర్సన్గా లోకండే ప్రశాంత్ సీతారాం గారు అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన పాటించారు? సో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి ఏడాది కూడా జూన్ 5వ తేదీన అయితే మనం జరుపుకుంటాం. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయితే జరుపుకుంటాం. సో ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ ఏంటంటే ప్రకృతి నుండి ప్రేరణ పొంది వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అనే థీమ్ తోటి ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రకృతి నుండి ప్రేరణ పొంది వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అనే థీమ్ తోటి ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5వ తేదీన అయితే నిర్వహించారు. ఇంపార్టెంట్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ప్రపంచ బ్యాంకుకు భారతదేశపు తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారత ప్రభుత్వం ఎవరిని నియమించింది? ప్రపంచ బ్యాంకుకు భారతదేశపు తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని నియమించింది అంటున్నారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ నీలకంఠ మిశ్రా గారు. నీలకంఠ మిశ్రా గారు ప్రపంచ బ్యాంకుకు మన ఇండియా తరపున నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? నీలకంఠ మిశ్రా గారు ఏ విధంగా అపాయింట్ అయ్యారు? మన ప్రపంచ బ్యాంకుకు ఇండియా తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2026లో ప్రతిష్టాత్మక నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడు ఎవరు? సో మోస్ట్ ఇంపార్టెంట్ 2026లో ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడు ఎవరంటే ఆర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న తొలి ఇండియన్ చెస్ ప్లేయర్గా నిలిచాడు. గతంలో విశ్వనాథన్ ఆనంద్ కానీ, డి గుకేష్ కానీ, అర్జున్ ఎరిగేసి కానీ పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ సో వారైతే గెలుచుకోలేకపోయారు ఈ నార్వే చెస్ టైటిల్ను. కానీ ఆర్ ప్రజ్ఞానంద ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టైటిల్ని గెలుచుకున్నారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, జర్మన్కు చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ఆర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ఏ నగరంలో ప్రారంభించారు? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ నాడు ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ఏ నగరంలో ప్రారంభించారంటే న్యూఢిల్లీలో దాదాపుగా 18 నమో ఆక్సిజన్ పార్కులను అయితే ప్రారంభించారు. ఏ తేదీన? జూన్ 5వ తేదీన. ఓకేనా, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2026 జూన్ 26 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాలానికి గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని తిరిగి నియమించింది? సో దాదాపుగా 2 ఇయర్స్ పాటు టర్మ్ కోసం డిప్యూటీ గవర్నర్గా ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఎవరు మనకు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. తిరిగి ఎవరు అపాయింట్ అయ్యారంటే స్వామినాథన్ జానకిరామన్ గారు ఆర్బీఐకి తిరిగి డిప్యూటీ గవర్నర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎన్ని సంవత్సరాల పాటు? మళ్ళీ 2 ఇయర్స్ టర్మ్ కోసం ఈ ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా అయితే అపాయింట్ అయ్యారు స్వామినాథన్ జానకిరామన్ గారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ సంవత్సరం నాటికి భారతదేశం తన సముద్రపు ఆహార ఎగుమతులను $30 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది? సో ఇండియన్ గవర్నమెంట్ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఏవైతే సముద్రపు ఆహార ఎగుమతులు ఉన్నాయో, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో వీటిని $30 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2031 వరకు ఏవైతే ఈ సముద్రపు ఆహార ఎగుమతులు ఉన్నాయో, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో వీటిని $30 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది 2031 నాటికి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎన్ఎఫ్హెచ్ఎస్లో భాగంగా అండమాన్ నికోబార్ దీవులు ఎంత మొత్తం సంతానోత్పత్తి రేటుని నమోదు చేశాయి? ఇది భారతదేశంలోనే అత్యల్పంగా నిలిచింది. సో తాజాగా మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ అయితే వచ్చింది. ఇది 6th ఎడిషన్. సో దీనిలో భాగంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటు కలిగిన మనకు కేంద్రపాలిత ప్రాంతంగా రాష్ట్రంగా నిలిచింది అండమాన్ నికోబార్ దీవులు. ఎంత శాతం అంటే 0.9%, 0.9 అనమాట. 0.9 అనేది టీఎఫ్ఆర్గా నమోదైంది. ఇది 1 కంటే తక్కువ మనకు సంతానోత్పత్తి రేటు కలిగిన ఏకైక మనకు రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచింది. ఇంపార్టెంట్. ఓకేనా, అత్యల్ప సంతానోత్పత్తి రేటు కలిగిన కేంద్రపాలిత లేకుంటే రాష్ట్రం ఏదైనా అడిగినట్లయితే అండమాన్ నికోబార్ దీవులను గుర్తుపెట్టుకోండి. 0.9 టీఎఫ్ఆర్ కలిగి ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ 6కి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో అడగడానికి అవకాశం ఉంది, చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ 2026 ఫైనల్లో జపాన్ను 4-1 తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 3వ పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? సో మన ఇండియా అనమాట. సో మన ఇండియా అండర్-18 ఆసియా కప్ హాకీ టైటిల్ను గెలుచుకుందనమాట జపాన్ను ఓడించి. ఓకేనా, జపాన్ను 4-1 తేడాతో ఓడించి ఇండియా ఏది గెలుచుకుంది? ఆసియా కప్ హాకీ టైటిల్ను గెలుచుకుంది అండర్-18కి సంబంధించి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గ్రామీణ కుటుంబాలకు
హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి మరియు డిజిటల్ వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్ గంగాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఇంపార్టెంట్, గ్రామీణ కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామీణ కుటుంబాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం కోసం ప్రాజెక్ట్ గంగా అనే దాన్ని ప్రారంభించింది ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏం చేసింది? ప్రాజెక్ట్ గంగా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి గ్రామీణ కుటుంబాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే ప్రారంభం చేసింది ఉత్తరప్రదేశ్ స్టేటు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.